9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్కు స్వాగతం. నిన్న జరిగినటువంటి రాజకీయ కుట్ర కుతంత్రాలతో కక్ష సాధింపుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ వద్ద దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ధర్నా నిర్వహించారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటేనని, డౌన్ టౌన్ అంటూ వారి రాజకీయ లబ్ధి కోసమే ఈ అరెస్ట్ అంటూ ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం పట్ల ధర్నాలో నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారం ఉంటుంది, రేపు పోతుంది. ఇలాంటి కక్షలు కుతంత్రాలతో రాజకీయం చేయాలని చూస్తున్న బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు త్వరలో బుద్ధి చెప్తారని, కక్ష సాధింపులతో రాజకీయాలు చేయవద్దని, త్వరలోనే కవితమ్మ మేలిమి బంగారంలాగా మళ్లీ బయటికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, చైర్మన్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు యావత్తు భారతదేశం మరి తెలంగాణ వైపు చూస్తుంది. మరి బీజేపీకి మరి పట్టున్న రాష్ట్రం, మరి వారు పట్టు కోల్పోయిన మరి మిగతా రాష్ట్రాల్లాగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి వాళ్ళ పప్పులు ఉడకట్లేదు. మరి ఈరోజు 14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చిన మా నాయకుడు కేసీఆర్ గారు మరి ఇలాంటి నూకదంపుడు మాటలకు కానీ, బెదిరిస్తే కానీ, అరెస్టులు చేస్తే కానీ భయపడే పార్టీ కాదు మా బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు. మరి ఈరోజు అక్రమంగా పార్టీలు మారాలి, మరి మా చేతులకు రావాలి, మరి సదరన్ స్టేట్స్ అన్నీ కూడా మరి మా చేతుల్లో ఉండాలి అని చెప్పి ఒక కుట్రపూరితంగా భయభ్రాంతులను చేసి గత సంవత్సరంలో బుక్ చేసిన ఈడీ కేసు మరి ఎన్ని పర్యాయాలు మరి ఎన్నో కోర్టులలో కూడా మరి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్లో మరి మొన్ననే మరి బెయిల్ కూడా రావడం జరిగింది. మరి బెయిల్ను కూడా తుంగలో తొక్కి మరి ఈరోజు కవితను అరెస్ట్ చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గమైన ప్రజాస్వామ్యంలో మరి అంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకోటి ఉండదు. ఈరోజు యావత్తు దేశంలో అన్ని పార్టీలు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి మద్దతుగా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈరోజు మా రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి చేసిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇదే మోడీ ప్రభుత్వం గతంలో మరి 2 పర్యాయాలు 10 సంవత్సరాలలో మరి అత్యధికంగా అవార్డులు పొంది తెలంగాణ రాష్ట్రంలో మరి బీజేపీ ప్రభుత్వమే ఎన్నో పర్యాయాలు మరి తెలంగాణ బాగా అభివృద్ధి అవుతుంది, కేసీఆర్ బాగా అభివృద్ధి చేస్తున్నాడు, మంచి రాష్ట్రము, ముందు పోతున్న రాష్ట్రము, మంచి జీడీపీలో నెంబర్ 1 ఉన్నది, అభివృద్ధిలో నెంబర్ 1 ఉందని మరి గతంలో చెప్పిన నాయకులే ఈరోజు మరి వీరికి మంచి పేరు వస్తున్నది. ఎట్లనన్నా వీరిని లోబరుచుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని మరి కుట్రపూరితంగా మరి ఏదో ఒకటి చేసి బీఆర్ఎస్ పార్టీని మరి తగ్గించాలని చెప్పి ఒక కుట్రపూరితంగా ఈరోజు కవితను అరెస్ట్ చేయడం యావత్తు దేశ ప్రజలు కూడా గమనిస్తున్నారు. లేనిపోని కేసులు పెట్టి, ఎఫ్ఐఆర్లు వేసి మరి నానా విధాలుగా ఇబ్బందులు పెట్టి ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈరోజు తెలంగాణ మీద కుట్రపూరిన ఈరోజు 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న మా నాయకుడు మేము ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. ఇవాళ రాష్ట్రంలో పాలించే పార్టీ కానీ మరి కాంగ్రెస్ కానీ ఈరోజు బీజేపీ కానీ మరి ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ 2 పార్టీలకు కూడా లేదు. ఇవాళ తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ, ఇది యావత్తు ప్రపంచానికి తెలుసు. ఈరోజు మేము తెలంగాణ తెచ్చినామంటే ఇలా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఖచ్చితంగా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈరోజే నోటిఫికేషన్ పడుతుంది, నిన్ననే అరెస్ట్ చేయడం అంటే ఇలా ప్రజలకు అందరికీ కూడా తెలుసు.
వీళ్ళు ఏ విధంగా మరి వీళ్ళది మరి ప్రజలలో ఉన్న ఉనికిని తగ్గియాలి, ఏదో భయభ్రాంతులను చేయాలని చెప్పి మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వము రేపు నోటిఫికేషన్ పడి మోడీ రాష్ట్రంలో పర్యటిస్తున్న రోజు మరి అరెస్టు చేయడం అనేది మరి ఇలా ప్రజలు కూడా అందరూ కూడా గమనించాలి. మరి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రజలు పూర్తిగా ఈరోజు బీజేపీని కాంగ్రెస్ను రెండు కూడా బుద్ధి చెప్పి మరి ఇలా తెలంగాణ తెచ్చిన పార్టీ ఇలా ఎన్నో సమస్యల మీద పోరాడినాం. ఇప్పుడు కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నా కానీ మరి రైతుల గురించి, మరి సమాజం గురించి, మరి ముసలోళ్ళ గురించి, ముడిగోళ్ళ గురించి అన్నిటి